ఎంతమందికి మీకు మోకరించడం వచ్చండి? ఇందాకే మోకరించమందాం అనుకున్నా, చోటు చాలేదని చూసా. మోకాళ్ళ ప్రార్థన చాలా శక్తివంతమైంది. మోకరించుతున్నప్పుడు ఏకాగ్రత వస్తుంది. మోకరించి ప్రార్థించాలా అని అడుగుతారని యేసుప్రభు ఎట్లా ప్రార్థన చేశాడట? మోకాళ్ళుని ప్రార్థించాడంట. యేసుప్రభువే, పాపము లేని ప్రభువే మోకాళ్ళుని ప్రార్థిస్తే మరి మనం ఆకాశం మీద, భూమిలో, భూమి కింద ఉన్న ప్రతి వాని మోకాలు ఆయన దగ్గర వగ్గాలి. ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇతర దేశాల్లో ఏదన్నా ప్రపోజల్ ఇస్తానంట, పురుషుడు ఇట్లా మోకరించి రోజా ఇస్తాడంట అమ్మాయికి. నీకు లొంగిపోతున్నాను తల్లే అని. ఏంటండి, ఒక యవనస్తుడు ఒక స్త్రీ ముందు మోకరిస్తే రాజాది రాజైన ప్రభువు ముందు మనం మోకరించడానికి సందేహించాలా? నాకు భయం అండి మోకరించి ప్రార్థించాలంటే అన్నాడు ఆయన. ఎందుకంటే ముందుకు పడతానేమో అన్నాడు. అమ్మ, నువ్వు మోకరిస్తావమ్మా? ఎంతమ్మా నీ వయసు? 70? మా చెల్లివా? 70 ఏళ్ళు అమ్మగారు మోకరిస్తానంటున్నారు. చూడండి, ఇప్పుడు 17 years కుర్రోడిని అడిగారు అనుకో, ఈ చర్చికి రానంటారు. యవ్వన కాలంలో మోకరించండి. యవ్వన కాలంలో కాడి మోయటం నరుడికి మేలు. ఇక్కడ చర్చిలో మోకరించడం గొప్ప కాదు. అందరి ముందు మోకరించేదో నేను మోకరిస్తున్నాను చూపించుకోవటం గొప్ప కాదు. కానీ నేను రోజుకు 3 మారు ఏం చేశాడంటే, కిటికీ తలుపులు తెరిచి మోకాళ్ళుని ప్రార్థించాడు. యవ్వనస్తుడు సింహాల నోళ్ళు మోయించాడు. గర్జించు సింహం వలె ఎవరిని మిగుదురా అని తిరుగుతున్న సాతాన్ని జయించాలంటే యవ్వనస్తుడు మోకాళ్ళ ప్రార్థన నేర్చుకోండి. ఒంటరిగా ప్రార్థించడం నేర్చుకోండి. చర్చిలో ప్రార్థించడం మంచిది, కానీ ప్రభు చెప్పింది, నీవు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపేసుకొని. ఎందుకు తలుపేసుకోవాలి? ఎందుకు తలుపేసుకుంటారు? రీల్స్ చూస్తున్నప్పుడు. పాడు పనులు చేసేవాడు తలుపులు వేసుకుంటాడు, చీకట్లో కూర్చుంటాడు. ఎందుకు? నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మరి ప్రార్థనలో ఉన్నవాడికి, నేను దేవుడు మాట్లాడుకుంటున్నప్పుడు మా మధ్యలోకి ఎవరు రాకూడదు, అంతరాయం కలగకూడదు. మనం ప్రార్థన చేసుకోవాలన్నప్పుడు మన మధ్యలోకి వచ్చేవాడు ఎవడో తెలుసా? వాడికి అస్సలు ఇష్టపడదు. వాడికి దేవుని బిడ్డలు పాటలు పాడితే వాడు కూడా పాడతాడు. ఎందుకంటే ఆయన కోయిర్ లేనరు. ఒకప్పుడు ఎక్కడ దూతలన్నింటినీ నడిపించున్నాను ఆయనే. వాక్యం చెప్తుంటే ఆయన రెఫరెన్స్లు అందిస్తాడు. ఎందుకంటే ఆది కాడం నుంచి ఇప్పటిదాకా మనం చదువుతున్నాం, కానీ మొత్తం అందరి సంగతులు తెలిసినోడు. ఆదాముని ఎట్ట మోసం చేయాలో తెలిసినోడు, దావీదుని ఎట్ట పడగొట్టాలో తెలిసినోడు, సంసోని సంగతి అంతా తెలిసినోడు, దావీదు సంగతి అంతా తెలిసినోడు. కాబట్టి రెఫరెన్స్లు కూడా అందిస్తాడు ప్రసంగం చేస్తే. మా పాస్టర్ గారికి ఎవరో బైబిల్ తెలిసాడికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి రిఫరెన్స్ కోట్ చేస్తున్నాడు. ఏమని? దుఃఖు నీ దేవుడు నీ కాలికి రాయి తగలకుండా కాపాడుతాడన్నాడు కదా అని బైబిల్లో వచనం కోట్ చేస్తున్నాడు. కాబట్టి ప్రసంగాలంటే అడిగి భయం లేదు, పాటలంటే భయం లేదు. కానీ మోకాళ్ళ మీద ఉన్న క్రైస్తవుని చూస్తే గజగజలాడతాడు వాడు. మోకరించి నజరేయుడని యేసు నామం అనగానే బెత్తరపోతాడు, వెనక్కి తిరగకుండా పారిపోతాడు. అపవాదిని ఎదిరించండి. అరుపులకు పోడు, ప్రార్థనకు పోతాడు. ఓడిపోయానన్నద్దండి, సాతాను చేతుల్లో ఓడిపోయానండి, ఐ ఫెయిల్డ్ అంటారు చాలామంది క్రైస్తవులు కూడా. వై డు యూ ఫెయిల్? మన ప్రభువు సైన్యములకు అధిపతి, ఆయన జయశీలుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనకు జయం అనుగ్రహించాడు ఆయన. క్రైస్తవుడి జీవితంలో ఓటమి లేదు. నువ్వు మోకాళ్ళ మీద నిలబడ్డప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు నీ జీవితంలో అన్ని విజయాలే. ఏ పాస్టర్ గారు నీకు పక్కన ఉండి చెప్పక్కర్లా,
అమ్మ నాన్న ప్రార్థన చేసుకొని చెప్పక్కర్లా. ఎలాగ ఆకలిస్తే అన్నం తినబుద్ధి వేస్తుందో, ఎలాగో అలసిపోతే నిద్రపోవాలనిపిస్తుందో, అలాగే మనసులో కృంగినప్పుడు, నలిగినప్పుడు, బాధలో ఉన్నప్పుడు మోకాళ్ళ మీద పడాలి, దేవునితో చెప్పుకోవాలి అనే ఆశ మనకు రావాలి. అప్పుడే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారండి. ఈ రాత్రి మీరు ప్రార్థన నేర్చుకుంటే బతికిపోతారండి. స్పిరిచువల్గా మీరు వర్ధిల్లుతారు. హల్లెలూయా. వింటున్నావా? పత్రిక చూస్తున్నాము ఇప్పుడు. నీ పేరేంటి అసలే? ఎందుకు భయపడతావు? నేనేమన్నా? నీ పేరు అడిగాను అంతే కదా. చెప్పు. రవి తేజావా? రవి తేజ. అబ్బా, ఏం చేస్తున్నావు? నసుకుతా వింటయ్యా, చెప్పయ్యా, ఏం చేస్తున్నావు? ఇప్పుడు కాదు, మామూలుగా ఏం చేస్తున్నావు? కాదు, మామూలుగా చదువుతున్నావా? ఉద్యోగం చేస్తున్నావా? బీటెక్ సార్. ఏ ఇయర్? థర్డ్ ఇయర్. పాస్ అవుతావా? ఓకే. రవితేజ, ప్రార్థన చేసుకో. చెప్పేది వినపడిందా? ఇప్పుడు అర్థమైందా? ఓకే. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, నాకు వాట్సాప్ పెట్టాలి నువ్వు. ఫైనల్ ఇయర్, ఇప్పుడు కాదు. పరీక్షల్లో విజయం కావాలా? జీవితంలో విజయం కావాలా? దాంపత్య జీవితంలో ఆశీర్వాదం కావాలా? గర్భఫలాలు కావాలా? ఏది కావాలన్నా యేసయ్య దగ్గరకు రావాలి, మోకాళ్ళ మీద పడాలి. హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి ఎవరిని అడగక్కర్లేదండి. మనం యేసయ్యని అడిగితే చాలు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నీ జీవితంలో ప్రతి భంగిమలో, ప్రతి జీవితంలో, ప్రతి అవసరతలో, ప్రతి కోణంలో కూడా నిన్ను నడిపించగలిగిన వాడు, నీ సహాయం చేయగలిగిన వాడు, నీతో ఉన్నవాడు. ఒక యవనస్తుడిగా నా జీవితాన్ని, భక్తి జీవితాన్ని ప్రారంభించా. ఒక వివాహితుడిగా, ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక కాపరిగా నేను గమనిస్తున్నాను. ఇంత జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే 55 ఇయర్స్లో ఒక మనుషుడికి ఎన్ని రకాల బాధలు, కొరతలు, కొదువులు, సమస్యలు, చిక్కులు వస్తాయో అన్నిటి నుంచి నడిపించాడు దేవుడు. నడిపించాడు. అగ్నిలో నడిచిన కాళ్ళు కాలవట, నీళ్ళల్లో నడిచిన మునిగిపోవంట. దేవుడు నడిపిస్తాడుగా, నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నీతో ఉన్నప్పుడు నీవు అగ్నిగుండమైన అందులో కూడా నీవు సురక్షితంగా ఉంటావు. అగ్నిగుండంలో పడవేసిన శద్రకు మెషకు బయటికి తీసినప్పుడు వారి తల వెంట్రుక కూడా కాలిపోలేదంట. పగపగమనే మంటలో వాసన, పొగ వాసన కూడా రాలేదంట. వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ మీద పితురులు చెప్పిన వాళ్ళని తీస్తానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారు. వాళ్ళని తోసేస్తే మసి అయిపోయారు అక్కడ. కారణం, దేవుని కాపుదల ఉన్నప్పుడు నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు గనుక నీవు ఆయనకి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న ప్రభు. మనం ఆపత్కాలంలో మొరపెడతాం, ఆయన ఉత్తరం ఇస్తాడు, తర్వాత మర్చిపోతాం. మర్చిపోకూడదు. ఏం చేయమన్నాడు? ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చాను, నువ్వు నన్ను మర్చిపోతావా? ఏమనాలి చెప్పండి మీరు. మరి నీవు నన్ను మహిమపరచాలి. హౌ? దేవుడు నీకు చేసిన మేలు ఇతరులకు చెప్తే నీకు సహాయం చేసిన దేవుడు వారికి కూడా చేస్తాడు. మీ సాక్ష్యం పంచుకోవాలి. ఎంతమందికి సాక్ష్యాలు ఉన్నాయి? చేయి చూపించండి. మా పాస్టర్ గారు మైక్ ఎవరండి సాక్ష్యం చెప్తామంటే అంటారేమో. స్టేజ్ మీద చెప్పే సాక్ష్యం కాదు. ఊర్లోకి వెళ్ళి సమరయ స్త్రీ ఏం చెప్పిందండి? స్టేజ్ మీద పెట్టిందా? మీటింగ్ పెట్టిందా? నేను చేసినవన్నీ నాతో చెప్పినా ఈయనడు చూడుడి ఈయన అంతే. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది విశ్వసించారు. మిగిలిన వాళ్ళు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చి ఆయన 2 రోజులు ఆయన ఉండమని ఆయన మాటలు విని మళ్ళీ తిరిగి వచ్చి ఏం చెప్పారు వాళ్ళు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకున్నాను. మీకు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది మీతో పాటు దేవుని సన్నిధికి మీ ఫ్రెండ్స్ని, అవసరతలో ఉన్నవాళ్ళని, బాధల్లో ఉన్నవారిని మందిరానికి తీసుకొస్తున్నారు? మాట్లాడు. రారండి వాళ్ళు అంటారు కొంతమంది.
రారా? మీరు కూడా అట్టగా ఉన్నారు కదా ఒకప్పుడు. మీ వారు రారు కదా అప్పుడు. ఇప్పుడు వచ్చారే. మీ వారు రారండి, ఆయనకి ఇష్టం ఉండదండి అంటున్నావు నువ్వు. మరి ఇప్పుడు వచ్చారుగా. నీ ప్రవర్తనలో దేవుని కనపడితే, నీ ప్రవర్తనలో ప్రేమ ఉంటే, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో ప్రార్థన ఉంటే, నీవు నీ ఇంటి వారిని ప్రభువుకు సంపాదించుకుంటావు. స్నేహితులైన మిత్రులైన ఎవరిని డిస్మిస్ చేయొద్దండి. వాళ్ళు మన జాతి వాళ్ళు కాదండి, మన భాష వాళ్ళు కాదండి, వాళ్ళు చెడ్డోళ్ళు అండి, మంచోళ్ళు కాదండి. మంచోళ్ళు కాదా? మందిరానికి మంచోళ్ళు వస్తారా? ఎవరో ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడంట, బెడ్లో ఉన్న ఒక్కొక్కళ్ళని పలకరించారంట. నీకేంటి? నాకు కిడ్నీలు పోయినాయి. నీకేంటి? నాకు మలేరియా జ్వరం, నాకు టైఫాయిడ్ జ్వరం, నాకు దగ్గు, నాకు టీబీ అన్నీ చెప్పించి, ఏం హాస్పిటల్ ఇది? దరిద్రపు హాస్పిటల్, అందరూ సిక్ పీపుల్ ఉన్నారు ఇక్కడ అన్నాడంట. మరి ఎవరుంటారు హాస్పిటల్లో? ఎవరుంటారండి? ప్రభుత్వ పాపులనే పిలవచ్చితేనే మంచివారి కోసం కాదు. మందిరానికి వచ్చిన వాళ్ళంటే మంచివాళ్ళం అయిపోవండి. వీఆర్ ఇన్ ద ప్రాసెస్. ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో చేరినట్లు మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న కొరతలు, కొదువులు, బలహీనతలు, రోగాల కంటే ఘోరమైన మన యొక్క స్వభావాలు, మన డిఎన్ఏలో ఉన్న పితరులతో వచ్చిన వ్యర్థ ప్రవర్తన నుంచి విడిపించబడి పరిశుద్ధపరచబడడానికే మందిరం ఉంది. ఒక్కరోజులో నువ్వు రక్షించబడవచ్చు, ఒక్కరోజులో నువ్వు పరిశుద్ధపరచబడవు. పరిశుద్ధపరచబడాలంటే వాక్యం అనే ఉదక స్థానంతో పరిశుద్ధాత్మ అగ్నిలో పుటం వేయబడాలి. ప్రార్థనలో నలుగుతాం, వాక్యంలో మునుగుతాం. అప్పుడు శ్రేష్ఠులుగా, పరిశుద్ధులుగా, దేవునికి ఇష్టలుగా సిద్ధపడతాం. అప్పుడప్పుడు దర్శించేది కాదు. ఆదివారం ఆలయం, క్రమముగా మందిరానికి రావటం అభ్యాసం చేసుకోండి. క్రమముగా మీ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. ఎంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థన ఉందో ఒకసారి చేయి చూపిస్తారా? మిగిలిన వాళ్ళ కుటుంబాలు లేవా? మళ్ళీ అదే మాట, ఎవరు రారండి, పిల్లల మాట వినరండి అనకండి. పొద్దునే లేపేయండి అందరినీ నీళ్ళు పోసి. మిగిలిన టైంలో ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల వస్తారేమో. నయాన్నో, భయాన్నో, ప్రేమతోనో, ప్రార్థనతోనో. ఎవరన్నా నేను చెప్పిన మాట వినకపోతే నేనేం చేస్తానంటే ప్రార్థన చేసి చెప్తా, ప్రార్థన చేసి మళ్ళీ చెప్తా, ప్రేమతో చెప్తా, బతిమిలాడతా. అవసరమైతే కాలు పెట్టుకొని కూడా రప్పించుకున్న ఆత్మలు ఉన్నాయి నా సేవలో. ఈ కాలు పెట్టుకో, ఒక్కసారి మీటింగ్ రాయి అని పట్టుకుని ఒక ఏమైనా వస్తుంది, అన్న వస్తానులేండి అన్న, కాలు పెట్టుకోకుండా అన్నాడు. వచ్చాడు. వచ్చిన రోజు దేవుడు ఆయనతోనే మాట్లాడాడు. అద్భుతంగా మారి వాళ్ళ ఒక పాస్టర్ అయ్యాడు. ఏమండి, మనం తగ్గించుకుంటే దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఆత్మలను పట్ట జాలర్లుగా ఉండాలండి మనం. నా కోసమే కాదు నేను ప్రార్థించుకునేది, నా ఇంటి వారి కోసం ప్రార్థించాలి. నా ఫ్రెండ్స్కి నేను దీవెనకరంగా ఉండాలి అనే ప్రార్థన కావాలి.